దినోత్సవం. తల్లులైన మీకు అందరికీ ప్రభునామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని, మీ గర్వఫలాలను, మీ మాతృత్వం యొక్క విలువలను మీరు కాపాడుకుంటూ మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఇంకా మంచి పునాదులు వేసే తల్లులుగా, ప్రార్థన చేసే తల్లులుగా, గుణవతైనటువంటి ఇల్లాలుగా అన్ని విధాలు మీరు ఉండాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని నేను దీవిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి తల్లికున్న ప్రాముఖ్యత దేవుడు కూడా ఎన్నోసార్లు ఎన్నో లేఖనాల ద్వారా హెచ్చరించాడు. ఆ తల్లి విలువని ఎరగని రోజుల్లో మనం ఉన్నాం. ఈ మధ్య కొన్ని సంఘటనలు చూస్తే తల్లితనానికి విలువ లేకుండా చేసే దుష్టులుగా తయారయ్యారు. మన వాక్యం వింటూ కన్నీళ్ళతో ఏడ్చుకున్నా, తల్లులు ఇలాగ ఉంటారా అని. ఆ తర్వాత మళ్ళా ఇంటే అన్నయ్యవే. కానీ ఒకవేళ తల్లి మర్చినా, తండ్రి విడిచినా దేవుడు మాత్రం చేరదీస్తాడు. ఏమిటి సంఘటన అంటే, ఒక మాట చెప్తాను, నొచ్చుకోవాకండి హృదయాల్లో. ఒక తల్లికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. 12, 10, 8 వయసు. ఎంత? 12 సంవత్సరాల అబ్బాయి, 10 సంవత్సరాల అమ్మాయి, 8 సంవత్సరాల అబ్బాయి. ముగ్గురిని వరుసగా చంపింది. స్పాట్. వాళ్ళు ఎలా అల్లాడిపోయారో అది మీరు వివరించుకోవాల్సిందే. మీకు తెలుసు ఆ సంగతులు ఎలాగుంటాయో. చిన్న దెబ్బ కొడితేనే మనం తట్టుకోలేము. వాళ్ళు కొడుతూ కూడా మనం ఏడుస్తూ ఉంటాం. ఏమా, నాకు అలవాటు ఉంది. తట్టితే వాళ్ళు కొట్టేది మనము ఏడ్చుకుంటాం మళ్ళీ వాళ్ళను. అమ్మా ఎందుకమ్మా ఇలా చేస్తావు అంటున్నా కూడా, అమ్మా అన్నని ఏం చేస్తున్నావు అమ్మా అంటున్నా కూడా, ఒకరు కాదు, 1 by 1 ముగ్గురిని దిండేసి అది మీ కిరాతకంగా ప్రాణాలు తీసింది. ఈ మధ్య అన్నీ అలాంటి న్యూస్ వింటున్నాం. ఓ తల్లి అయితే టెంకాయలు కొట్టే కత్తి ఎలాగుంటుంది తెలుసా? కొబ్బరికాయలు కొట్టి కత్తి. పిల్లలు పారిపోతుంటే వెంటబడి ముక్కలు చేసి. నిజంగా ఇలాంటి దినాన్ని ఈరోజు మరి ఇంత మదర్స్ డే, తల్లుల దినోత్సవం అని చెప్పుకున్నప్పుడు తల్లులు, ఇటువంటి తల్లులు ఉంటే అలాగ చెప్పండి. ఎంత అవమానమో ఆ తల్లులకి. తల్లులనే వాళ్ళు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసే వాళ్ళని చూస్తాం. ఏమ్మా తప్పు చేశామంటే ఆ తల్లి అంటది, నా బిడ్డల కోసం అయ్యా అంటది. హల్లెలూయా. కానీ దేనికోసమో నా బిడ్డను ఇలా చేశానంటే సిగ్గుచేటు సమాజానికి. దేవుడు వాళ్ళకి క్షమించునుగాక. మీరందరికీ మంచి తల్లులుగా ఉండాలని, మీ గర్వఫలాలు బహుగా మంచి విలువలతో మీ పిల్లలు ఎదగాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. సరే, కొద్ది నిమిషాల్లో చాలా వేదన ఉంది, మనసులో బాధ ఉంది. ఇవన్నీ పంచుకుంటే మన ఉదయం సరిపోదు. కానీ మనము ప్రభు మాటలు బట్టి తెలుసుకుంటూ మనం ముందుకెళ్ళడానికి భాగ్యం ఇచ్చాడు. లైవ్లో వింటున్న ప్రియులారా, మీకు కూడా ఈ పరిశుద్ధ మందు అందరికీ వందనాలు. గత వారములో మీకు సేవకుడు కేరి వాక్యం అందించాడు. అంతకుముందు వారము నేను మీతో వాక్యం పంచుకొని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను అని చెప్పాను మీకు. ఆ రోజు ఆ వారం సరిపోలే, నాకు సమయం చాలా అయింది. మంచిగా ఆరాధన, ప్రజెన్స్, దేవుని సన్నిధిని అనుభవించాం. వాక్యం గుర్తుందా? అంతకుముందు వారం మీకు చెప్పిన వాక్యం నిన్న చెప్పిందే మా తెలియదయ్యా, మళ్ళా వారం పోతే ఆడుంటుంది. ఏమ్మా అయ్యా ఏమన్నారు? ఎవరన్నా చెప్తుంటే అన్నీ నీకు జ్ఞాపకం పెట్టుకుంటారే.
హల్లెలూయా. ఏమ్మా, ఒక మనుషులు పోయి దాక్కున్నారంటే మనం పోయి సక్కన చదువు పెడతాం అక్కడ. ఏమ్మా అని చెప్పి మన చెవాడి పెట్టి పిన్ ఆఫ్ సైలెంట్గా ఉండి నైస్గా వింటుంటామే. అవి ఎప్పుడైనా మర్చిపోయినావా? అవి ఎప్పటికీ గుర్తొస్తుంటాయి మనకి. ఈ గుర్తు రావు. హలో, ఈ గుర్తు రావు మనకి. అవి గుర్తొస్తూనే ఉంటాయి. అవి ఎలా ఉంటే కందిరిగా మాదిరి చేరీడా ఈ అని అయ్యే వినబడుతుంటాయి మనకి. ఈ వినబడవు. ఎంత స్టోరీ అయినా చెప్తారు మీరు పిల్లారా. శ్రేష్టమైనటువంటిది దేవుని వాక్యం. ఎల్లప్పుడూ ఉండే వాక్యం మీద మనసు పెట్టండి. పువ్వు రాలిపోతుంది, గడ్డి ఎండిపోతుంది, దేవుని వాక్యం నిరంతరము నిలుస్తుంది. హల్లెలూయా. దానివైపు మిమ్మల్ని మళ్ళించాలనే నా ఆశ. గుర్తొచ్చిందా? ఒక వాక్యం అన్నా, కన్ను గురించి చెప్పా. అందరు లోపల అందరూ ఉన్నాయిలే. హల్లెలూయా. శాంసంగ్ బాగా గుర్తొచ్చింది మీకు. ఎందుకంటే ఆయన ఒక సోషల్ కాబట్టి అది గుర్తొచ్చింది మీకు. దేవునికి భయం కలుగుగా. కన్ను ఎలాగ ఉండాలంట? నీ కన్నులకు సూటిగా చూడమన్నాడు. ఇటు అటు అటు చూస్తే ఏమవుతుంది? వాళ్ళు ఏం చేస్తున్నా నీకు కనపడుతుంది. హల్లెలూయా. పడిపోతావు, జారిపోతావు, పడిపోతావు, చాలా ఇబ్బంది కలుగుతాయి. ఇప్పుడు కూడా కొంచెం క్లుప్తంగా నీ కన్ను గురించి తెలుసుకొని మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. దేహములో మనకు ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఏమున్నాయి? మనలో దేవుడు అనేక అవయములతో నిర్మించాడు. మనకు ఆయన రూపాన్ని ఇచ్చాడు. అయితే మనలో ఇంపార్టెంట్ అయినది, శ్రేష్టమైనది కన్నే. మనం కూడా చెప్పాము మీకు ఆ మాట. హల్లెలూయా. ప్రభు శిష్యులతో కూడి సమాజంలో వాక్యం బోధించేటప్పుడు ఈ మాట చెప్పాడు. మత్తయి సువార్తలోకి రండి. కొద్ది నిమిషాలు త్వరగా ముందుకెళ్దాము. తన సన్నిధితో దేవుడు తన సేవకుని నింపునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేవుడి మాటలు దీవించునుగాక. దేహానికి దీపము, ఇంటికి. హల్లెలూయా. నేను చెప్పుకోండి అమ్మా, తప్పేముంది? హల్లెలూయా. ఇంటికి ఇల్లాల దీపం అంట. ఏం దీపంగా ఉండరు, లేదంటే కొరివిగా ఉండరు. నేను చెప్పలేను. ఇంకా దేవుడికి మయం కలుగునుగా. దీపానికి కొరువుకి తేడా ఉంది. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఈ దీపము ఎలాంటిది అంటే అది ఇంటి వారందరికీ వెలుగునిస్తుంది. కొరివి అనేది ఎటువంటిది అంటే కాల్చుకుంటూ పోయేదాన్ని కొరివి అంటారు. హల్లెలూయా. పొయ్యి అంటారు కదా. ఏమంటారు? మన పల్లెటూరులో చాలా మాటలు మీరు చెప్తే బాగుంటుందేమో. ఆమెను చూసినప్పుడు, ఈయనను చూసినప్పుడు ఏమంటారంటే కొరివి దాపురం ఏందమ్మా అంటారు. హల్లెలూయా. ఆమె ఎంతో పాపం కష్టపడి అన్నీ వదులుకొని నీ ఇంటికి వచ్చి అత్త అని పిలిస్తే కొరివా నీకు ఆమె? హల్లెలూయా. అందరినీ వదులుకొని అమ్మ నాన్న దగ్గర పెరిగి పెద్దదయ్యి అన్నీ వదులుకొని వచ్చి నీతో ఉండి ఏదైనా చిన్న మాట అంటే ఇది కోరలు కాదమ్మా, ఇది కొరివి. నిజమా? కొరిగా ఉండద్దు, వెలుగుగా ఉండండి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే దేహమునకు దీపము కన్ను, కన్నే గనుక. ఇంకేమి దీపం వేరే ఒకటి లేదంట. అంటే ఈ దేహము ఏమైనా ఎలాగైనా ఉండాలి అంటే దానికి ఆధారమైంది కన్ను. ఈ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండాలి. ఈ మధ్య మా కళ్ళు దెబ్బతినిపోతున్నాయి. మా పాస్టర్కు మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకటే జిల్లలుగా కళ్ళు కనపడలేదయ్యా, నాకు తేటగా లేదయ్యా. తేటగా లేకపోతే ఏం చేసుకుంటామో మనకు అర్థం కాదమ్మా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేయాలి? తేటగా లేదు కాబట్టి ఐ డ్రాప్స్ ఖచ్చితంగా వాడాల్సిందే.
డ్రాప్ చేసుకుంటే ఏమో కొన్ని సెట్ అవుతాయి. అది కాకపోతే డ్రాప్స్ పరిమితి దాటిపోతే ఇంకా డైరెక్ట్ మన సిజరన్ చేయాల్సిందే. హల్లెలూయా. ఆవిడ ఆ పొర కూడా రాలిపోవాలి. పొర రాలిపోతే కానీ మన కన్ను నీట్గా తేటగా కనబడదు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఒక భక్తుని గురించి. ఒక ఆయన కన్నులు సామాన్యమైన కన్నులు కావు. ఆయన కన్నులు ఎటువంటివి అంటే ఈ మార్గమున వెళ్ళేవారందరినీ. హల్లెలూయా. ఏ మార్గమున? క్రీస్తును నమ్మి ప్రార్థన చేసుకుంటుంటే ఈయనకు పడదు. ఈయన కన్నులు ఎటువంటివి అంటే ప్రార్థన చేసే వాళ్ళని ఎప్పుడు చంపాలనా, ఎప్పుడు కొట్టాలనా అసలు నచ్చదు ఆయనకి. ఎలాగైనా సరే ఈయన ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మార్గం గుండా వెళ్ళేవారందరినీ పట్టుకొని బంధించి హింసించాలి అన్న కంకణం కట్టుకున్నాడు పాపం ఆయన. దేవుడికి మహిమ గాక. ఏం తప్పు చేయబట్టాయా? ప్రార్థన చేసేవారితో మీకేం పని? వారు ప్రార్థన చేసేది దేవుని కొరకు, నీ కొరకే కదా. దేవుడికి స్తోత్రం కదను గాక. ఏదో లోకములో అన్నట్టు నేను బాగుండాలి, లేకుంటే అందరూ బాగుండాలి ఏదో అంటారు కదా. నాకు తెలియదు అది ఏందయ్య అది. అందరిలో నేను అందరూ బాగుండాలి, నేను కూడా వచ్చింది నాకు. దేవుడికి స్తోత్రం కదను గాక. అందరూ బాగుండాలి, నేను నిజమేనా? అంత సీన్ లేదు మనకి. దేవుడికి స్తోత్రం కదను గాక. పైన మాత్రము మంచి ముత్యాలాంటి విలువైన మాటలు ఉంటాయి, అంతరంగంలో శపిస్తారు, దూషిస్తుంటారు, నాశనాన్ని కోరుకుంటారు. ఇది మానవుని కపట జీవితం. హల్లెలూయా. వందనాలు సార్. ఎక్కడో పోతాడు ఈయన ఆ మాట అంటారే. అమ్మగారు అయ్యగారు ఉండేది అర్థం కాదు. ఇది గోయి లోతైన బాయి ఇది. హల్లెలూయా. అబ్బా నాకే చెప్పింది ఏమనుకొని ఎన్నెన్నో ఎగసాలు చేసుకుంటూ వెళ్ళిపోయి మనుషుల చేత పొగడించబడి పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వ్యక్తి జీవితం ఏమిటంటే ఎవడు క్రైస్తవుడుగా ఉండకూడదు అన్నది నినాదం. ధర్మశాస్త్ర పాండిత్యమైనటువంటి వాడు, ఏమి తెలియనివాడు కాదు ఆయన. చాలా రోషం గలవాడు, చాలా బలవంతుడు, మంచి ధనికుడు. ఆయనకంటూ అడ్డము ఏది లేదు. ఈ మార్గం గుండా వెళ్ళే వారిని పట్టుకోవాలి, బంధించాలి, శరసాల వేసి హింసించాలి అన్నటువంటి జీవితం జీవించిన వాడు. ఆయన పేరు సౌలు. హల్లెలూయా. ఒక రోజున అధికారి దగ్గర పత్రాలు తీసుకొని ప్రయాణం అవుతున్నాడు. ఈ మార్గంలో వెళ్ళే వారిని పట్టుకొని బంధించుకొని రావాలని బయలుదేరింది ప్రయాణం. ఈ ప్రయాణంలో ఉండగా అపోస్తల కార్యం తెరవండి కొద్ది నిమిషాలు. ఈయన గురించి ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాం. ఈయన ప్రయాణమయ్యి ఏం చేస్తున్నాడు అంటే పట్టుకొని బంధించుకొని తీసుకురావాలని బయలుదేరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది పెద్ద జాబ్ ఈయనకి, పెద్ద ఉద్యోగం ఈయనకి. అక్కడ ఏం రాయబడింది అంటే అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టుగా. ప్రాణాధారం అంటే ఆయనకి. హల్లెలూయా. ఏమిటి? బెదిరించటము, హత్యలు చేయడము. తన ప్రాణానికి ఆధారంగా పెట్టుకొని ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొనైన వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం అంద వారికి పత్రికలు ఇమ్మని అడిగి ప్రయాణం చేస్తున్నాడు. దమస్కు అనే పట్టణానికి వెళ్తున్నాడు. పత్రికలు తీసుకొని అక్కడ ప్రార్థన చేసే గుంపు ఉంది, ఆ గుంపును పట్టుకోవాలని బయలుదేరాడు. హల్లెలూయా. 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 ఏం చేయాలి? పట్టుకొని రావాలి, బంధించాలి. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళు ఎటువంటి వారైనా సరే. నాకు ప్రాణాధారం ఏమిటంటే వాళ్ళని బంధించాలి. చాలా మందికి ప్రాణాధారాలు చాలా ఉంటాయి. మీకు నా ప్రాణాధారం అంటే మీరు ఎన్నెన్నో దేని గురించి చెప్పుకోవచ్చు. ఈయన ప్రాణాధారం ఏమిటంటే ప్రార్థన చేసే వాళ్ళని, ప్రభు నమ్మిన వాళ్ళని, ఈ మార్గమందున్న వారిని, యేసును రక్షకుడిగా అంగీకరించి వెంబడిస్తున్న వారిని బంధించాలనే దానికి ప్రాణాధారం. ఓకే, ప్రయాణమయ్యాడు, దమస్కుకు వెళ్తున్నాడు. అక్కడ సంఘము సమాజంగా కూడుకొని భయముతో వణుకుతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. వారు ఎలాగున్నారు? తలుపులు వేసుకొని భయముతో వణుకుతూ
ఏమాత్రము బయట ఎవరికి కనబడకుండా రహస్యంగా ప్రార్థన చేసుకుంటూ జీవిస్తున్న సమయాలు అవి. అయితే ఈయన బయలుదేరి ప్రయాణమై వెళ్తున్నాడు సౌలు. దేవుడు ఆయనను దర్శించినప్పుడు పిల్లరా అక్కడ జరిగినటువంటి విషయం ఏంది అంటే అకస్మాత్తుగా అంట. దేవునికి స్తోత్రం కదను గాక. ఒకసారి ఉన్నట్టుండి మీరు ఒకసారి మీ అందరి మధ్య ఒకటి కేకేస్తున్నారు అనుకోండి, అమ్మో అయ్యోనో కేకేస్తే మీరు అందరూ ఏమైపోతారు? పక్కన వాళ్ళని గుద్దుకుంటారు. అట్లే యాక్సిడెంట్ అనేటిది. హల్లెలూయా. అకస్మాత్తుగా అంటానే ఏమైపోతామంటే అలెక్ట్ అయిపోతాం. హల్లెలూయా. అకస్మాత్తుగా కాశ్మీర్లో అందరూ ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని తీసుకొని ఉద్యోగాలు చేసి అలసిపోయి బాగా ఆడుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఆ కొండలు ఆ పర్వతాలు చూసుకొని చల్లని ప్రదేశం ఆ కాశ్మీర్లో ఏదో ఆడుకుంటుంటే పెళ్లి చేసుకున్న వాడు రీల్స్ తీసుకుంటా భార్యను ముద్దులు ఆడుకుంటా ఆనందంగా ఉంటే, అయ్యా ఎప్పుడు నన్ను ఇంట్లోనే పెడతావా, నన్ను తీసుకెళ్ళవా బయటికి అంటే ఆ భార్యను పిల్లల్ని తీసుకొని కుటుంబాన్ని విడిచిపెట్టి సంతోషిస్తూ ఉంటే అకస్మాత్తుగా వచ్చారు ఉగ్రవాదులు. 26 మందిని పట్టణ పెట్టుకున్నారు. మతం పనికిరాదు, మానవత్వం విలువలు కావాలా. మతం 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 అనే యేసు సిలువేసింది మతాలే. ఏమైంది నీకు జబ్బు? ఏమి సంభవిస్తుందో ఎరగని జీవితాలుగా జీవిస్తున్నాం మనం. అకస్మాత్తుగా వచ్చారు, వారిని భయంకరంగా దారుణంగా ఏ స్త్రీలు జోలికి పోలే, పురుషులను పట్టుకొని మరీ 26 మందిని నిర్దాక్షిణంగా కాల్చి చంపేశారు. అకస్మాత్తుగా జరిగింది అది. దేవునికి భయంకరునుగా. ఇలాగనే అకస్మాత్తుగా వచ్చింది ఇక్కడికి. ఏమొచ్చిందంటే ఆకాశం నుండి ఒక వెలుగు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. నేను నిజమైన వెలుగును అని సాక్ష్యం ఇచ్చినవాడు ఆయన. వెలుగునద్దుకు రావడంలో ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ బయటికి వస్తాయి. వెలుగు కలిగిందంటే చీకటి పారిపోతుంది. దేవునికి మహిమకలుగునుగా. ఎంత బతిమలాడుకుంటున్నారు. అకస్మాత్తుగా వచ్చారు, గన్సు పట్టుకున్నారు, పేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. కులం అడుగుతున్నారు, మతం అడుగుతున్నారు, జాతిని అడుగుతున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చెప్పారో కూడా అది చేశారు. అకస్మాత్తుగా భయపడిపోయి అయ్యా అని పాదాల మీద పడిన వాళ్ళు, కాళ్ళు పట్టుకున్న వాళ్ళు, బతిమలాడుకున్న వాళ్ళు. మేము ఇంటికి ఏమని పోవాలి, ఏమి చెప్పుకోవాలి, మేము ఇక్కడ మాకు ఎవరు దిక్కు అని గందరగోళమైపోయింది ఆ ప్రశాంతమైన వాతావరణం. అప్పుడు దాకా ఆడుకున్నారు, పాడుకున్నారు, డ్యూయట్లు పాడారు, ఎన్నెన్ను పడ్డారో అక్కడ ఒకసార్లు. పాప మా కుటుంబాలు ఏమైపోయినాయి. అకస్మాత్తుగా ప్రాణాలు తీశారు. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు సౌలు మీదకి వచ్చి ప్రకాశించిన వెంటనే ఆ వెలుగులో ఆయన ఏమైపోయాడంటే ఏమి చూడలేని వాడిగా, గుడ్డివాడిగా అయిపోయాడు. దేవుడి స్తోత్రం కదనగాక. హల్లెలూయా. ఏమైపోయింది? వచ్చాడు అకస్మాత్తుగా ఆకాశం ఉంది, ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించింది. నేల మీద పడిపోయాడు. ఆ చదువుకున్న తర్వాత మీరు ప్రభువు ఆ స్వరం వినబడతా ఉంది ఆ వెలుగులో నుంచి, సౌలా సౌలా అని. హల్లెలూయా. ఎవరి నన్ను పిలుస్తాడేంది నా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎవరు హింసించింది? అమ్మా నన్నేనయ్యా, నాకేనయ్యా. మన మోకాలు మనకే నెయ్యేది. మనం ఆఫ్టర్ మనకు కాదు. నీ జోలికి ఎవరు వస్తాడో వాడు దేవుని జోలికి వచ్చినట్టు కథలు పడగాకని చెప్పండి వానికి. హల్లెలూయా. మీరేమంత ఆశామాషలు కాదు. మీరు క్రీస్తు రక్తంతో కడగబడిన వాళ్ళు. మీ ప్రార్థన, మీ పాట, మీ విశ్వాసం, మీ జీవితాలను ఎవరు టచ్ చేశారో వాడు పటాపంచలైపోతాడు యేసు నామములో. అని ఒకటే అన్నాడు, నిన్ను ముట్టువాడు నా కనుపాపను ముట్టినట్టు. హల్లెలూయా. మీరు ముట్టినవాడు ఆయన కనుగుడ్డు తాకినట్టంట.
నువ్వేంది పిరికి మాట పడుకుంటావు, ఎప్పుడు నా బతుకు ఇంతే, ఎందుకది అంత తాకని. హల్లెలూయా. తాకి చూడని వాడు ఎవరో, పోతే పోదాం, పరలోకం పోతాం, అంతే. నీకేముందన్న, దేవునికి మహిమ కలుగును గాక. ఏమైపోయింది? వెలుగు వచ్చింది, ప్రకాశించింది, కమ్ముకునింది. పిలుస్తున్నాడు, సౌలా సౌలా. ఎంత మధురమా మాట. నన్నేలా నువ్వు హింసించుచున్నావు? ఎవరో ప్రభువా నువ్వు అంటే, నువ్వు హింసిస్తున్నా క్రీస్తును నేనే. హల్లెలూయా. నిన్ను హింసించానా నేనా? హల్లెలూయా. ఇది చాలామంది తెలియక మళ్ళీ అట్లా గిరుతూ ఉంటారు వచ్చి, వాళ్ళు పాడైపోయేదానికి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఏ యాంగిల్ అయినా కానీలేండి, క్రీస్తు రక్తంతో నువ్వు కడగబడ్డావు. మీరు దేవుని సొత్తు, మీరు మా సాస్యం అన్నాడు ఆయన. నా సొత్తు మీరు అన్నాడు. మీ సొత్తు తీసుకుపోతాను చూస్తుంటారా? ఏమా పోదాయన, తీసుకుపోదాయన, థ్యాంక్ యూ అంటారా? అనరా? ఏమా అనరా? అంత సులభం నేనట్టు అంటారా? ఇంకెంత ఎట్లా తయారవుతారో మీరు ఆ సమయంలో. మా సొత్తుని తీసుకుపోతున్నారు, గమ్ముకుంటారా? ఆయన సొత్తు జోలికి పోకూడదు ఎవరు. దేవునికి మహిమ కలుగును గాక. పోయినాడు అనుకో, ఏం చెప్తానంటే తిరణాలి అని చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పడిపోయాడు, అడిగాడు ఏమిటని సంగతి గమనిస్తే 8వ వచనంలో గమనించినప్పుడు, సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చూడలేదంట? ఏమి. అంతకుముందు సామాన్యమైన కళ్ళుగా వీడికి ఉండేది. హల్లెలూయా. అంతకుముందు కళ్ళు ఎలాంటివి? మీ భాషలో చెప్పండి, ఏమంటారు? కొంత కళ్ళు చూసి ఏమంటారు? ఆ కళ్ళు చూడరా, ఏం కళ్ళు? ఆ కళ్ళల్లో పడవాలరా ముందు. ఇన్ని కోరుకోవాలా మీరు ఎప్పుడా? అయిపోతే బాగుండమ్మా ఈయనకే. హల్లెలూయా. కన్నులు ఏమీ చూడలేకపోయాయి. తెరిచాడు, చూడాలనుకున్నాడు. దర్శించిన వాడు సృష్టికర్తైన దేవుడు. హల్లెలూయా. ఆయన దర్శిస్తానే ఏమైపోయినాయి? కళ్ళు తెరవాలని ప్రయత్నం చేస్తే తెరిచిన ఏమీ చూడలేకపోయాడు. చేయబట్టుకొని అతన్ని దమస్కులోనికి తీసుకొని వచ్చారు. 3 దినములు ఏమైపోయింది? అయ్యగారు ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థన వేసాడు. 3 దినములు అన్నపానములు ఏం పుచ్చుకోలేదు, చూపు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కనులు ఉన్నప్పుడేమో ఎన్నెన్నో చూశాడు. ఒక తల్లి పాట పాడుతుంది, కనులుండి చూడలేవా యేసు ప్రేమను అని. హల్లెలూయా. ఇంకో ఆయన పాడతాడు, కనులన్నీ దృష్టి అంతా పోయినాకంట ఇప్పుడు చూడాలని ఆశ ఉందంట ఆయనకి. ముందంతా ఎట్ట పోయిందమ్మా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కళ్ళు పూర్తిగా ఆగిపోయి అన్నపానములు పుచ్చుకోలేదు. 3 రోజులు అయిపోయింది. దేవుడు దర్శించాడు ఆయన్ను. ప్రభు దర్శనమందు ఆ ఈదులో అననీయ అనే ఒక సేవకుడు ఉన్నాడు. సేవకుడికి దేవుడు ప్రత్యక్షమయ్యి మాట్లాడుతున్నాడు. అననీయ, ఇదిగో తార్సు వాడుగా ఉన్నాడే సౌలు అనేవాడు ఉన్నాడు. వాని కొరకు నువ్వు విచారించు. ఆ పక్కన తిన్ననిది అనబడిన వీధిలో ఉన్నాడు. నువ్వు వాడికి వెళ్ళు, అతడు ప్రార్థన చేయుచున్నాడంట. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. కన్ను దృష్టి పోయాక ఇప్పుడేం కావాలా? ఇప్పుడు ఆశ ఉంది నాకు నిన్ను చూడాలని. కన్ను దృష్టి పోయినాక ఆ పత్రాలు ఎట్టపోయినాయో మరి. ప్రధాన యాజకుని దగ్గర ఆజ్ఞ పొందుకొని వచ్చాడుగా. ఎంత మంచి మంచి గుర్రాలు వేసుకొని, రౌతులు వేసుకొని, నా కన్నా స్టార్ లేడురా. అవును, అంత గొప్పవాడే. హల్లెలూయా. అందుకాబట్టే దేవుడు అని ఎన్నుకునింది. ఈ లోకంలో మనకు కురుడు కాబట్టే ఏం చేశాడు? అతను ఎన్నుకున్నాడు.
మనం కొన్ని ఉదాహరణలు చూస్తే వాడిని ఎందుకు ఎన్నుకున్నాడా దేవుడు అంటే వాళ్ళలో ఉన్నట్టు ఆ రోషము, ఆ పట్టుదల, ఆ కోపము, అవన్నిటిని ఇట్లా మలుచుకోవాలని దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు. అయ్యా అదనయ్యా నువ్వు వెళ్ళు, ఇదిగో అక్కడ సౌలు అనేవాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అని అంటున్నాడు, నాయన ఏంది నువ్వు చెప్పేది, వాడు హింసించడానికి వచ్చాడు, పత్రికలు తీసుకుని వచ్చాడు మమ్మల్ని పట్టకపోవడానికి. అమ్మో నువ్వేంది ప్రభా ఇలాగంటావంటే, లేదు దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడును ప్రభు దర్శనం ముందు అననీయ అని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను, నేను అందుకు ప్రభు నువ్వు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళు, యూదా అని వాని ఇంట తార్సు వాడైన సౌలు అని వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తను దృష్టి పొందున్నట్లు తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. సౌలు అననీయ వెళ్తున్నాడు, విచారించుకుంటూ వెళ్ళాడు, ఆయన మీద చేతులు ఉంచడానికి సిద్ధపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గూర్చి అనేకుల వల్ల నేను విన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేసేవాడంట, ఏం చెప్పారు చిలక గురించి, ఏం చెప్పారు యాకోబు గురించి అంటే, అమ్మ వాళ్ళతో పని కాదనే విన్నాం ఇంతవరకు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైనాడు, అయ్యో పరిశుద్ధులందరినీ ఏం చేసేవాడంట, ఎంతో కీడు చేశాడని మేము విన్నామే, ఇప్పుడు నేను వెళ్ళి అతని కోసం నేను ప్రార్థన చేయాలన్నా నాయన, ఇది నేను చేయలేను నాయన, నీ సేవ వద్దు, నువ్వు వద్దు బాబు అని చెప్పి భయపడిపోయిన స్థితిలో ఉన్నాడు. పిల్లారా, ప్రభు అంటున్నాడు నువ్వు వెళ్ళు. చూడండి దేని బిడ్డారా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులను ఎంతో కీడు చేస్తున్నాడు అతని గురించి అనేకులు చెప్పగా విన్నాను. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయవారని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు అన్నాడు, వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామమును కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి చూపుతున్నాను అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంటిలో ప్రవేశించి అతని మీద చేతులు ఉంచి, హల్లెలూయా, చేతులు ఉంచాలా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు ఉంచితే ఏమవుతుంది అంటే ఇలా ఎన్ని ఇళ్ళకి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు రాస్తూ అంటాడు, తొందరపడి ఎవరి మీద నువ్వు చేతులు పెట్టగాకు అంటాడు. తొందరపడి చాలా మంది పాస్టర్లు చేతులు పెట్టి ప్రార్థన చేయరు, బైబిల్ పెట్టేదో నాకు దూరంగా ఉండేదో ఎందుకు వచ్చా నాకు ఈ బాధ అని ఆ పాపాలలో పాలపంపులు పొందుతారు. సేవకుడు అనేవాడు భరించేవాడు. హల్లెలూయా. మేము ఎవరు వచ్చినా చేయడము, ప్రార్థన చేయడం, ఆయన్ని భరించుకోవడం, ఏడవడం, ఇవే మాకు ములుగులు నొప్పులు అన్నిటికీ కారణం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నాడు, చేతులు ఉంచాడు. చేతులు ఉంచి ఏం చేశాడు ఆయన, పిల్లరా, చేతులుంచి ఆయన కోసం ఏం చేస్తున్నాడంటే, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గం నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే, హల్లెలూయా. నేను చెప్పేది కన్ను గురించి అమ్మా, అంత చెప్పేదంతా దానికోసమే. నేను చెప్పేది దేనికోసము, కన్ను. ముందేం కన్ను ఏమైంది, తెరవాలనుకున్నాడు, తెరవలేకపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఇక్కడ అంటే, ఈయన వచ్చాడు, చేతులు ఉంచాడు, సహోదరుడా అని చెప్పి హెచ్చరిస్తున్నాడు, అన్నీ విన్నాడు. అయితే 18వ వచనంలో, అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలాగా, హల్లెలూయా, హల్లెలూయా. పొరలు రాలేకపోతే తేట కనబడదు. దేవుని స్తోత్రం కనుక డ్రాప్స్ పడితే అట్లా తొలగిపోతూ ఉంటాయి పొరలు. యేసు రక్తము మళ్ళీ పడాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతవరకు తగ్గేదేలే, మనం అంతవరకు ఎక్కిపోతానే ఉంటాం మనం. ఎప్పుడు వచ్చి పడిందో, ఎప్పుడు చేతులు ఉంచాడో, కనులలోంచి ఏం పడ్డాయి, పొరలు రాలిపోయాయి. పొరల వంటి రాలగా
దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందాడు, ఆహారం పుచ్చుకున్నాడు, బలం పొందుకున్నాడు. ఇంకా దమస్కులో శిష్యుల దగ్గర గడిపాడు. తర్వాత యేసే దేవుని కుమారుడని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఆయనను మాత్రమే చూస్తూ జీవించాడు. కానీ ఇంకా దేనిని ఎప్పుడు ఏది ఆయన చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాపని పొరలు మనలోంచి వెళ్ళిపోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన కన్నులు ఇప్పుడు ఏం కలగాలి, ఏం చూడాలి అంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇచ్చిన ఈ గ్రంథములో అనేకమైన ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, అనేక అద్భుతమైన సంగతులు ఉన్నాయి ఈ గ్రంథములో. ఇవి మనం ఏం చేయాలంటే చూడడానికి మన కన్నులు కావాలి. హల్లెలూయా. అమ్మ, చదవడానికి ఏం కావాలి? చదవడానికి నోరు ఉండాలి. మరి చూసేదానికి ఏం కావాలంట? కన్నులు కావాలి. దీంట్లో ఏముంది చూసేదానికి అంటే? ఆశ్చర్య కార్యాలు దీంట్లో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 119వ కీర్తనలో ఈయన అంటున్నాడు, ప్రార్థన చేస్తూ దేవుడు అడుగుతున్నాడు, భక్తుడు అడుగుతున్నాడు. 119వ కీర్తనలో చూడండి, 119వ కీర్తన ఆయన ఏమి దేవుని అడుగుతున్నాడో చూడండి. 119వ కీర్తన, ప్రైజ్ ది లార్డ్, 18వ వచనం అనుకుంటా. 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు. హల్లెలూయా. ఏం చూడడానికి నీ కన్నులు తెరుస్తున్నావు? నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కన్నులను తెరువు. మన కన్నులు దేనికి కావాలి? ఒక లైవ్ ద్వారా ఒక తల్లి వాక్యం ఉంటుందేమో, ఇన్ని లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. కళ్ళు బాగలేవు, ఏం చేయాలి? ఇప్పుడు ఆపరేషన్ పోయింది, కన్ను బాగైంది. డాక్టర్ ఏమన్నాడు? రెస్ట్ తీసుకోమన్నాడు. రెస్ట్ తీసుకోవాలా లేదా? కూతురు చెప్పింది, అన్నా నువ్వు ఫోన్ చేయన్నా అమ్మకు, ఆపరేషన్ అయింది, అమ్మకు బాగుందన్నా, ఫోన్ చేయి. నేను ఏం తల్లి ఎట్టుందని పలకరిద్దామని ఫోన్ చేస్తే ఫోన్ లేదు, ఫోన్ తీయడంలే. ఆ చెల్లెలు అంటా ఉంది, అన్నో అమ్మకు కన్ను ఆపరేషన్ చేస్తే ఎప్పుడు సెల్లు చూసుకుంటుందంటన్నా. సెల్లులో చూడమే కదన్నో, సీరియల్ చూసిందంట అమ్మ. అందుకని అన్నదాన్ని దాచిపెట్టాడన్న, అమ్మకాడ సెల్లు లేదు. దేవునికి స్తోత్రం కదనుగా. నీ కన్నుల నుంచి పొరలు తీసింది దేనికి? దేవుని వాక్యం చదువుకోరన్న ఆయన. దేవుని సంగతులు తెలుసుకోమ్మా అంటే కన్నుకు లైటింగ్ వచ్చేసరికి ఇంకేం చేసింది తెలుసా? సెల్లు కూడా వస్తాయా? సీరియల్లో వస్తాయా? ఇస్తాం బాగా చూసేట్టుంది. అందుకే అందుకుదానికి తెలుసు, ఎవరు తెలియలే. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జబ్బు చూడండి. దేహానికి తేటగా ఉండడానికి మన కన్ను ఎంతో అవసరం. అంటే దేహాన్ని దేవుని కొరకు అప్పగించుకోవాలి. ఈ దేహము మీ దేవుని వలన కలిగింది కాబట్టి. దేహానికి దీపము కన్నే. ఈరోజు కన్ను ఏమైంది? ఆ వెలుగు వచ్చింది, దర్శించింది, కన్ను తెరవలేకపోయాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు, చేతులోంచిగా కన్నులలోంచి ఆ పొరలు రాలిపోయాయి. హల్లెలూయా. మనటువంటి నేత్రాశ అనేది రాలిపోకపోతే ప్రభువును చూడలేం. ఆయన ఆ దినము నుంచి కూడా ప్రభువుని చూసినప్పుడు ఇంకో మాట చెప్తారు. ఏమన్నారంటే చరిత్రకారులు, ఆయనకు ఒక మాట ప్రార్థన చేస్తాడు, ప్రభువా నాలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసివేయమని. ఈ పౌలు గారు వెళుతూ ఉంటే ఆయన నీడబడితే బాగేనాలు, ఆయన నడుము కట్టుకున్న తువాల ఆయన బట్టలు తాగితే బాగుపడినారు. ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, చనిపోయిన వారు కూడా తిరిగి లేచారు. గొప్ప గొప్ప కార్యాలు ప్రభునామంలో అన్ని భరించాడు. ఎన్ని హింసలో, ఎన్ని కష్టాలు. యేసు ప్రభు వారు ఒక్కసారే ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటే, ఆ కొరడ దెబ్బలు పౌలు గారు 5 మార్లు తిన్నాడు. బట్టలు లేనివాడిగా అయిపోయాడు, ఆహారం లేనివాడిగా మారిపోయాడు. పట్టణం ఈడ్చుకొని పోయి ఇసిరి బయటపడేసాడు, చచ్చిపోయాలని అంత శోధించబడ్డాడు. బట్టలు లేకుండా సముద్రంలో జాగారణలు చేశాడంట. ఆహారం లేక ఎన్నెన్నో హింసలు, ఎన్నెన్నో కరువులు, కాటకాలన్నీ, ఎన్నెన్నో అవమానాలు పడుతూ ఒకటే కోరుకుంది, నాకు ఆయన రాజ్యం కావాలి, ఆయన నేను చూడాలా, ఆయనతో నేను ఉండాలా అన్న విశ్వాసం తప్ప ఇంక వేరే కన్ను ఆయన చూడలేదు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ కన్నులకు ఆయన చేసిన ప్రార్థన ఈ కొరింథీ పత్రికలో ఉంటుంది. ప్రభువా నాలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసివేయ అడుగుతాడు ఆయన. హల్లెలూయా. ఆ ముళ్ళు తీసివేయమంటే ప్రభు అంటాడు, ఇదిగో నా కృప నీకు చాలులే అంటాడు. హల్లెలూయా. ఏమిటయ్యా ఆ ముళ్ళు అంటే అంట, ఆ దర్శనాన్ని చూసినప్పుడు అంట ఆ కళ్ళలో నుంచి ఎప్పుడు పుసిగారుతా ఉంటుందంట. కళ్ళలో నుంచి పొట్టివాడంట.
ఆ కథలోంచి ఎప్పుడు ఆ దర్శనం చేసిన తర్వాత ఆ ముళ్ళు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఈ ముళ్ళు ఎందుకుంటాయంటే మనం ఎచ్చిపోకుండా దేవుడు ఆపుతూ ఉంటాడు అక్కడ. మనం ఏమనుకుంటామంటే ఇది సక్సెస్ కావాలా, ఇది జరగాల, ఇది అయిపోవాలా అని మనం అనుకుంటాము. అది జరిగితే మనం మాట విన్నాం కాబట్టి ఆ ముళ్ళు అక్కడే ఉంటుంది. హల్లెలూయా. పక్షిరాజు తెలుసా? పక్షులు ఆకాశంలో ఉంటాయి. ఈ గూడు చాలా ఎత్తులో కడుతుంది ఈ పక్షిరాజు. దేవునికి మహిమ కలుగును గాక. బండపేటల్లో చాలా పర్వత పేటల్లో పెడుతుందంట. ఇది పిల్లలు కన్నప్పుడు ఆ పిల్లల చుట్టూ ఏం చేస్తుందంటే భయంకరమైన ముదులు పెడుతుందంట తల్లి. నేను స్తోత్రం కలుగును గాక. ఈ గూటులో ఈ పక్షులు పిల్లల లోపల ఉంటాయి. దాని చుట్టూ భయంకరమైన ముదులతో ఆ గూడు అల్లి పెడుతుందంట. కానీ ఎందుకు చెప్పండి? ప్రేమ లేదనే? లేదులే, అంతేగా చెప్పేది. మనం మంచి మాట తింటాం. మన పిల్లలు చెప్పండి, మీ అమ్మకి నీ మీద దయ్యే లేదని చెప్పారు ఉంటారు. కానీ ఒరే మీ అమ్మ మాట ఏంటా అనే వాళ్ళు ఉన్నారు. మీ అమ్మ అటనా, మా అమ్మ ఇటురా. ఎందుకు ఆ అమ్మ బాధ తెలుసు కదా వీళ్ళకి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఆ ముదులు లేకపోతే ఆ ఎత్తైన పర్వతాల మీద, కొండపేటల మీద ఏమవుతాయంటే ఈ బిల్డప్లు ఇస్తాయి, కింద పడి తెచ్చిపోతాయి. అదే ఈ ముళ్ళు తగిలింది అనుకోండి, ఏమవుతుంది? ఇటున్నది ఇటు అయిపోతుంది. దేవుని స్తోత్రం కదనుగా. అబ్బా ఇటపైన షాకే. దేవుని స్తోత్రం కదనుగా. చూసినావా మీ అమ్మ చేసిందా నీకు? చూడు, మా అమ్మ నాకేం పెట్టలే. మీ అమ్మ కనింది అసలు నిన్ను అడుగు. మీ అమ్మని కనిందా లేదా? ఎప్పుడు అంటుంటారు నిన్ను, యాడు ఉన్నది నిన్ను, యాడ మాట అనేది నిన్ను, యాడ తిరిగేది నిన్ను, రా రా అంటుంటుంది. ఎప్పుడు నా కాడ ఉండాలంటూ ఉంటుంది. మా మాట అందేరా చెప్పలే ఎవరు? మంచి చెప్పే తల్లిని ఎవరు ప్రేమించరు. దేవుని స్తోత్రంగా ఉన్నా. ఈ పక్షిరాజు తన గూట్లో పిల్లలన్నీ చుట్టూ పెట్టి కదలనీకుండా కదులుతే కూర్చుకునేట్టుగా పెట్టి వాటిని ఒక వయసు వచ్చిందాక జాగ్రత్తగా కాపాడుతుంది ఆ తల్లి. హల్లెలూయా. ఈరోజు మనం శ్రమల్లో, హింసల్లో, ఇబ్బందులు ఉన్న మన జీవితాల్లో కూడా మనల్ని ఎందుకు ఈ ముళ్ళులు ఉంటాయి మనకు అంటే, ఎందుకు నాకు రోగం పోలేదు, ఎందుకు ఈ అప్పులు తీరవు, ఎందుకు ఈ కొరతలు నా ఇంట్లో ఉన్నాయి అంటే మనం బిల్డప్లు ఇస్తామని తెలుసు ఆయనకి. హల్లెలూయా. నా తగ్గట్టు నాకు ఉంటుంది, నీ తగ్గట్టు నీకు పెట్టి ఆయన జాగ్రత్తగా అంటాడు. నువ్వేదో అడగాకన్నాను, నీ ఎక్కడ నాకు తెలుసు అంటాడు ఆయన. చప్పట్లు కొట్టాడు దేవుడికి వైకలుగా. హల్లెలూయా. మనకేమో ఆశ అని పాట పాడతాము, కానీ ఆశ అంతా లేదు. చిన్న ఆశ అంటాం, కానీ ఎన్నెన్నో ఆశలు ఉంటాయి మనకి. హల్లెలూయా. ఎందుకంటే మన కళ్ళు అలాంటివి. ఆశలు 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 ఆశలు. హల్లెలూయా. కోరుకుంటున్నాం మనము. ఇక్కడ ఏమవుతుంది ఈ విషయము ఇక్కడ అంటే, ఏం జరుగుతుంది ఇక్కడ మనం గమనించినప్పుడు, ఆశలు మనలో పెరుగుతున్నాయి, కానీ ఏమి మనం పొందుకోలేక నేర్చుకోలేకపోతున్నాము. ఆశ్చర్యమైన సంగతులు జరగాలని పౌలు గారు చెబుతున్నా కదా మీకు. ఇప్పుడు ఆ ముళ్ళు ఒకటి ఉంది, తీసివేయమంటే నా కృప నీకు చాలు, అంతే. హల్లెలూయా. ఇంకంతకని ఇంకేం కావాలి మనకి? హల్లెలూయా. ముళ్ళుంది అని ముమ్మారే పెడుకున్నారంట. ముళ్ళు తీసేయ్యా నాకు, నా వల్ల ఎంతమంది బాగుపడ్డారే, నా వల్ల ఎంతమంది బాగు చేశానే. చాలామంది అంటారు ఆయన అందరికీ బాగు చేసి ఆయన బాగు చేసుకోలేకుండా. అంటే కారణం అదే. హల్లెలూయా. ఈయన ముందు లేకపోతే కుదరదు ఈయనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హెచ్చిపోకుండా నిమిత్తం అంటాడు. ఇంకో దగ్గర అంటాడు, సాతాను అంట దూతగా పెట్టాడు పక్కలో ఎదిగిపోకుండా. వాడు కూడా మనకు కాపలాగా లేస్తున్నాము వల్ల. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మనకు నేర్పుతున్నాడు పౌలు అంటే, మన కన్నులు సూటిగా మంచి షూట్ చేసేవారిగా, ఏదైనా ఛేదించడానికి వాటి పక్షిరాజు కన్నులంట ఎన్నో అడుగుల నుంచి కూడా చిన్న కింద ఉన్న సీమను కూడా కనిపెడతా అంత తేటగా దాని కళ్ళు ఉంటాయంట. దేవునికి మహిమ కలుగును గాక. వితిన్ సెకండ్స్లో వచ్చి అంత స్పీడ్లో నుంచి వచ్చి రెప్పపాటున తీసుకుని వెళ్ళిపోతుంది దాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎక్కడో మనకు కనబడని ప్రాంతంలో నుంచి చాలా టేకప్ చేస్తుంది, పైనుంచి ఎంతో దూరంగా ఉంటుంది. దాని కన్ను పవరు చెప్పలేము, ఎన్నో కిలోమీటర్లకు. అది ఎంతో కాంతివంతమైనని చెప్పి రాశారు, నేను మర్చిపోయాను కానీ సబ్జెక్ట్లో. అంత శక్తివంతమైన కన్ను, ప్రకాశించే కన్ను అది. హల్లెలూయా. ఎంత తేటగా లేకపోతే ఆ కింద యథాలు తీసి ఈ అక్షరం కనపడుతుంది నాకు. మరి ఎక్కడో ఉన్న ఆ పక్షి తేటగా భూమి మీద ఒక సన్న పురుగును, చీమను కూడా కనిపెట్టి, స్పీడ్ కూడా ఎక్కువ దానికి. దేవునికి మహిమ కలుగును గాక. సెకండ్స్లో వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోద్దంట పైకి.
క్యాచ్ కూడా మిస్ కాదంట దానికి. దేవునికి మహిమకలుగాక. ఈరోజు కన్ను తేటగా ఉండాలి. కన్ను తేటగా లేకపోతే మొత్తం చీకటైపోద్ది. ఇది హల్లెలూయా. పొరల వంటివి రాలిపోయాయి. చేతులు ఉంచాడు, ప్రార్థన చేశాడు, రాలేయంట. ఇప్పుడు అంటాం కదా మనము, పొరలు రాలిపోయినాయి ఈయనకి. అప్పుడే చాలా కొవ్వు పొరలు ఉన్నాయి. ఇప్పుడు కొవ్వు పొరలన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు యేసుని చూసే కన్నులు వచ్చాయి. దేవునికి మహిమకలుగాక. ఆయన అంటాడు, నీకు తప్ప నాకు ఇంకా ఒకటే మాట అంటాడు ఆయన, సిలువ యందు తప్ప నాకు ఇంకా నేను దేనిందు అతిశయపడను. నేను లోకానికి సిలువ వేసుకున్నాను, నాకు లోకం సిలువ వేయబడింది. సిలువ వేసుకున్నప్పుడు ఏటొస్తారు, దిగి రాలేం కదా. అట్లా ఆగిపోయాడు పౌలు సేవ కోసం. ప్రాణార్పణంగా భయపడ్డాను సంఘం క్షేమం కొరకు. హల్లెలూయా. అందుకున్నాడు, అయ్యా ఆశ్చర్యమైన. అందుకనే అంటున్నాడు, నేను ఎదిగిపోకో నిమిత్తం ముళ్ళు నా దేహం ముందు. చూపిస్తాను ఆ మాట. సారీ, టైం ఓవర్. మాట్లాడుకుందాం. ఇంకో మాట చెప్పి ముందుకు వెళ్ళాలి. అప్పుడు అడిగాడు, నా కృప నీకు చాలని అన్నాడు. ఎప్పుడయ్యా అంటే, నీ బలహీనతలు ఎందే. హల్లెలూయా. అందుకే ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. ఎందుకంటే నా దేవుడు బలపరుస్తానన్నాడు. నా దేవుడు కృప నాకు తోడుగా ఉంటుందని మాట ఇచ్చాడు. కాబట్టి నాకు ఏ భయం లేదని చెప్పి ఇంకా ఎన్నడూ కూడా ఆ ముళ్ళు గురించి ఆయన చెప్పలేదు. దేవునికి మహిమకలుగాక. ఇంకొక మాట చెప్పి ముగించుకుందాం. కీర్తన గ్రంథంలోనే ఒక మాట ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఏమని అడుగుతున్నాడంటే, కన్ను గురించి ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు ప్రభును. ఆయన అడుగుతున్నటువంటి 119వ కీర్తనలోనే ఉంటుంది. 119వ కీర్తనలోనే 37వ వచనం చదవండి. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. ఏమి చూడాలి? వ్యర్థమైన వాటిని. ఎందుకంటే వ్యర్థమైన వాటిని చూశాడు, ఆయన జీవితం చాలా స్పాయిల్ అయిపోయింది. ఆయన దావీదు దేవుని మనసానుసారుడు, కానీ కన్నులు చాలా ఇబ్బంది పెట్టాయి ఆయన్ను. ఓ రోజు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటే రాజు యుద్ధంలో ఉండకుండా అంతఃపురంలో చేరి నిద్రపోతూ ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. అక్కడేమో యోవాబు సైన్యంని పెట్టుకొని యుద్ధం చేస్తున్నారు. ఈయనేమో అయ్యగారు ఇంటికి వచ్చాడు, నిద్రపోయాడు. నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తాము? రిలాక్స్ కావాలా, ఉన్నపాటు నిద్రపోయి లేస్తా అని ఏమవుతాం. కొంతమంది నిద్రపోయి లేచినప్పుడు అంట మనం తక్కువ లేయకూడదంట. కొంతమంది నిద్రలో కూడా అలా జంప్ చేసి ఎగిరి లేస్తుంటారు. లేయకూడదు, చాలా ప్రమాదం ఉంది సైన్స్పిక్ కూడా. అందుకే దేవుని వాక్య లేఖనాల్లో కూడా నిద్రపోయి లేచాడు దావీదు, రిలాక్స్ కావాలని చల్లగా ఇంటిపైకి ఎక్కాడు, మిద్దెపైకి. హల్లెలూయా, హల్లెలూయా. మిద్దెపైకి వెళ్ళాడు, ఓ స్త్రీని చూశాడు, ఆమెను మోహించాడు, ఆమె తీసుకొచ్చి పాపం చేశాడు. ఏమైపోయింది అంటే ఆత్మ దూరం అయిపోయింది. దేవుడు దర్శించాడు. ఎక్కడనో ఏ సమయంలో ఎక్కడున్నా అక్కడ ఉండలేదు ఆయన. అందుకని అంటున్నాడు, ఇక్కడ వ్యర్థమైన దాన్ని నేను చూడకుండా నా కన్నులు తిప్పు. అతడు సైనికుని భార్య, ఆమె బెత్షెబా. ఆమెతో శయనించడమే కాదు, ఆమె శయనించిన పాట యుద్ధంలోంచి భర్త వచ్చాడు. ఎందుకు వచ్చావే అంటే, వచ్చాను రాజా సమాచారం చెప్పడానికి. యుద్ధం బాగా జరుగుతుందా? బాగా జరుగుతుంది. అయితే అంటాడు, ఈయన అంతకుముందు తప్పు చేస్తాడు. ఈయన తప్పు చేసిన తర్వాత ఆమె భర్త వచ్చినప్పుడు నింద రాకుండా ఉంటుందని చెప్పేసి నువ్వు ఇంటికి పోయి నీ భార్యతో ఉండిపో అంటాడు. హల్లెలూయా. నీ భార్యతో నువ్వు సంతోషపడు, ఇంటికి వెళ్ళు అంటాడు రాజు. మనమైతే అహో ఎంత ఫీలింగ్స్ వచ్చింది నాకు, ఇంతకన్నా సమయం కావాలా నాకు, ఇంకా రాజే నాకు సమయం ఇచ్చని చెప్పేసి ఇంటికి వెళ్తాం. కానీ ఆ సైనికుడు ఇంటికి పోలే.
నా దేవుని మందసం యుద్ధములో ఉంది. యుద్ధం జరుగుతుంటే ఇది నాకు సమయమా? ఆ మాటలు చదువుతావే మన పనికిరా. ఆ రాజు అంతఃపురం గేటు దగ్గరే రాత్రి పడుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఏమైందో తెలుసా? ఏమి ఇంటికి పోలేదు నువ్వంటే, లేదు రాజా, మందసం యుద్ధంలో ఉంటే మీరు ఇక్కడుంటే నేను వెళ్ళి నా భార్యతో సుఖించడానికి సమయం అయింది నాకు. ఎంత నమ్మకమైన వాడయ్యా ఆయన, ఎంత నమ్మకమైన వాడు చూడండి. ఇంకా నింద నా మీదకి వస్తుందని చెప్పేసి యోవాబుకు లెటర్ పంపించి ఆయన ముందు పెట్టించి చంపేయను రా అని చెప్పాడు. ఏమవుతుంది నీ హృదయం, నీ ఆలోచనలు, నీ కన్నులు ఏమి కోరుకుంటున్నాయి, ఏమిటి నీ ఆశిస్తున్నాయి, నీ కళ్ళకు గురి ఏమిటి? ఏదో వస్తువు మీదనో ఏదో మనిషి మీదనో కాదు కావాల్సింది. మధ్యాహ్నం నీ సృష్టికర్త అయిన దేవుని చూచే కన్నులు నీకు కావాలా? హల్లెలూయా. ఆయనను చూస్తూ విశ్వాసంలో సాగాల. వెళ్ళాడు, బలహీనుడైపోయాడు. ప్రవక్త వచ్చాడు, ప్రవక్త హెచ్చరించాడు. ఇదిగో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయే, వాడికి ఆ 100 గొర్రెలు సరిపోలేదా వాడికి? ఒకే ఒక గొర్రె, చిన్న గొర్రె పిల్ల ఉంటే ఆ గొర్రె పిల్లని దూసిపోయాడు. అంటే వాడు చావాలా, వాడు హంతకుడు, వాడిని పట్టుకొని చంపాలన్నాడు. సేవకుడు హెచ్చరించాడు, న్యాయమా ఇది అని. మీకు అర్థం కాదు ఈ సబ్జెక్టు, ముందు సాధ్యము చెప్పుకోవాలి దీని గురించి. దేవునికి మహిమ కలుగునుగా. నాతాను ప్రవక్తకు దేవుడు బయలుపరిచాడు. దావీదు చెడిపోయాడు, దావీదు తప్పు చేశాడు. దావీదు నా మనసాన్ని ఎన్నుకున్నాను, కానీ ఈరోజు చేదగంది చేశాడు. సాయంకాలం వేళ ఆమె చూశాడు, తప్పు చేశాడు. అంత మాత్రం కాకుండా ఆమె భర్తను కూడా చంపేశాడు. వెళ్ళి హెచ్చరించమని ప్రవక్తను పంపితే అని వెళ్ళి హెచ్చరించాడు. రాజా, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి కదా, వాడు చాలా సమృద్ధి గలవాడు, బాగున్నాడు. ఒకరికి ఒకటే చిన్న గొర్రెపిల్ల ఉంటే ఆ గొర్రెను కూడా తీసుకుని పోయాడంటే వాడు నిజంగా హంతకుడే, వాడు చంపాల్సిందే, వాడిని ఎంతైనా శిక్షించవచ్చు అని రాజు అంటాడు. అప్పుడు నాతాను భక్తుడు అంటాడు, వాడు నువ్వే అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పగలమా తప్పు చేసినంత? ఆమె జోలికి పోతామా? ఆమె జోలికి పోండి ఒప్పుకుంటారేమో. ఒప్పుకునే బతుకులు కావాలా? హెచ్చరించాడు రాజుతో ప్రవక్త, నువ్వే వాడివి, నువ్వు చేసిన పని ఏమిటి? నీ దాసుడిగా ఉన్నటువంటి ఒక్కరి భార్య ఉంటే మన భార్య నువ్వేం చేశావు? నువ్వు తప్పు చేశావట అని అంతమడే పడి ఏడ్చాడు. ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు, కానీ దాచుకుంటే వడ్డిల్లం. దేవుడికి మహిమ కలుగునుగా. విడిచిపెట్టు. నీకు అంత సమృద్ధిగా అన్నిస్తే నీకు ఏదైనా తక్కువ చేశానా? నీవు అడిగింది కాదన్నానా? నీకు తోడుగా వస్తున్నాను, నేను ఆస్వాదించాను, నేను గొప్ప చేశాను, ఈసారి రాజుగా పెట్టాను, నీకు అంటూ ఏ తక్కువ లేదు కదా. నువ్వు అడిగింది కాదన్నానా? ఎందుకు పని చేశావు? అప్పుడు 51వ కీర్తన రాశాడు, నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నన్ను నీ ఎదురు నుంచి తోసివేయబాకు. నా పాపము నా ఎదుట ఉంది, తెలిసిపోతుందో నాకు, మన్నించయ్యా. ఆ రోజు పడిన పశ్చాత్తాపం, ఆ రోజు ఒప్పుకున్న ఒప్పుకోలు ఇంకెన్నడూ దావీదు తప్పు చేయలేదంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆ విషయం అందు తప్ప అని రాయబడింది. ఈరోజు నీ కన్నులు ఏం కోరుకుంటున్నాయి? నిన్ను తీర్పు వైపు, ఇతరులను చంపించే వైపు, ఇతరులను నాశనం చేసే వైపు నీ కన్నులు ఏమన్నా ప్లాన్ చేస్తున్నాయా? ఈరోజు నువ్వు చూడవలసింది యేసయ్య కన్నులు చూడాలి. హల్లెలూయా. యేసయ్య చూసే కన్నులు కావాలి నీకు. యామహాలతో పొంగిపోతున్నావు. ఇందాక ముందు చెప్పాను, తల్లులు దినోత్సవం ముందుగా చెప్పాను, ఒక 3 చంపిందని. కారణం ఎందుకు చంపి అడిగారు మీరా? నేను ప్రశ్న వేసిన కదా, 3 చంపింది తల్లి అని. ఎందుకయ్యా నాకు మాట అన్నారా? అనలేదుగా. నేను అది చెప్పాలా? నేను చెప్పాను, టైం అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వద్దులే, యేసు నామములో హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సింది దేహానికి దీపం కన్నును పవిత్రంగా ఉంచుకుందాం. ఆయన వైపు మాత్రమే చూద్దాం. ఆయన తప్ప ఇంకా ఎవరు మన కంటికి
ఇంకా చెప్పుకోని టైం అయిపోయింది. ఇంకా చాలా గుర్తొస్తున్నాయి కానీ టైం కాదు, మిమ్మల్ని బాధపడలేను. ఆయనను గుర్తుపట్టే కనులు కూడా మనకు కావాలా. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. మరియా తోటమాలిగా ఉన్నాడు, తోటలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మగ్దలేని మరి సమాధి దగ్గర పోయారు. పోతే ప్రభులు ఎడకరా, నా ప్రభుని ఎవరు ఎత్తుకుని పోయారే, అయ్యా తోటమాలి నువ్వు నా ప్రభుని ఎత్తుకుపోయావా అని ప్రభుతో మాట్లాడుతుంది. కానీ ప్రభుని గుర్తించలేకపోయింది. అమ్మాయికి వెళ్తున్నారు శిష్యులు ఇద్దరు కలిసి వెళుతూ మన ప్రభుని సెలవేశారు, చంపారే, ఏంది ఇదంతా అని చెప్పి అనుకుంటూ పోతుంటే వాళ్ళతో ప్రభు నడుస్తూ మాటలు వింటుంటే కూడా గుర్తుపట్టలేదు ఆయన్ను. ఈరోజు నీతో దేవుడికి క్షేమం ఇచ్చి నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి దేవుడు హెచ్చరిస్తుంటే నువ్వు వినే చెవు గ్రహించే ఉదయం నీకుందా? ఇంకా ఏ చూపులతో మనం ఉన్నాం? ఏం కావాలని కోరుకుంటున్నాం ఈ మధ్యాహ్నము? వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. ఆశ్చర్యమైన సంగతులు చూడడానికి నా కన్నులను తెరువుము. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించి ప్రార్థన చేద్దాం, తీర్మానం చేద్దాం. దేహమునకు దీపము కన్నే, కన్ను తేటగా ఉండే దేహం అంతా చక్కగా ఉంటుంది. శరీరాశ నేత్రాశ జీవడంబాలు దేవుని వలన పుట్టినేటి కావు. యామోహు పుంగులన్నీ అణిచివేయబడాలి, మోహపు కేదని తొలగిపోవాలి. ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితంలో యేసును చూసే కన్ను తప్పగా ఈ పౌలు సౌదులో ఉన్నటువంటి కన్నుల పొరలు ఏ రీతిగా రాలాయో ప్రతి ఒక్కరి కళ్ళలో ఉన్న పొరలు రాలిపోవును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మీరు కార్యం చేయను గాక. ఒక నూతనమైన చూపు, నూతనమైన కన్ను దృష్టి మీకు కలుగును గాక. చేతులు పైకెత్తి దేవుని స్తుతించు. దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా నన్ను బ్రతికించు, నీ మార్గం నడుచుకునే జీవితము నాకు కావాలని ప్రభుని అడుగు. ఎందుకయ్యా ఇంకా నీకు ఆశలు? ఎందుకయ్యా వాళ్ళు ఎంతసేపు అయ్యా? కొంతసేపు గర్భంతలో మాయమయ్య ఆవిరి వంటి జీవితాలు ఇవి. మోషి గారు అంటున్నారు, వాటి వైపు చూడలేదు, వాటిని ఆశించలేదు ఆయన. అక్కడ రాయబడిన మాట ఎబ్రీ పత్రికలో పౌలు గారు అంటున్నాడు, అల్పకాల పాపభోగం వైపు ఆయన వెళ్ళలేదంట. బహుమానం మీద దృష్టి ఉంచాడు. నాకు బహుమానం కావాలని ఆ చూపంతా ఆ కప్పు మీదనే ఉంది. ఈరోజు నీకు బహుమానం కోసం కాదా, టైంపాస్ కోసమా దేవుని ఆలయానికి వచ్చింది? బహుమానం కావాలి నాకు, బహుమానం కావాలి నాకు, బహుమానం కావాలి నాకు, బహుమానం కావాలి నాకు, నాకు కావాలి బహుమానము. ఇదిగో వ్యర్థమైన వాటిని చూడకూడదు. ఆశ్చర్యమైన సంగతి ధర్మశాస్త్రంలో నేను చూడాలి, ధ్యానించాలి అని చెప్పి ప్రభుకు అప్పగించుకొని ప్రభు చేతుల పైకెత్తి స్తుతించు. సహోదరి, ఇదే నీకు మంచి అనుకూలమైన సమయము. చేతుల పైకెత్తి స్తుతించు. అవును ఆయన, ఎన్నెన్నో వాటిని చూశాను, ఎన్నోటిని కావాలి కోరుకున్నాను, ఎన్నెన్నో సంపాదించుకున్నాను, కానీ నీకన్నా శ్రేష్టమైంది, నీకన్నా గొప్పది నాకు ఇంకా అక్కడ ఏంది ఏది లోకం లేదని ఎరిగాను ప్రభు అని చెప్పి ప్రభుకు అప్పగించుకుందాం. చేతుల పైకెత్తి అధికముగా చేతుల పైకెత్తి స్తుతించి ప్రభుని అడుగుదాం. ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా, అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. ఐశ్వర్యపరమైన నీ పరిశుద్ధతకే శుభానవాలు, అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుండును బ్రతుకు
బ్రతుకు దినములన్నీను నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనయ్యేందుకు బ్రతుకు దినములన్నీయు నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవుడా నీకు స్తోత్రాలయ్యా. మా కన్నులు సూచిగాను కుడి ఎడమకు కాకుండా ప్రభువా సరిగా చూడడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. నీ వైపు చూస్తూ మేము నేను చేరుకునే భాగ్యం మాకు దయచేయండి. వ్యర్థమైన వాటిని ఆశించి వ్యర్థమైన తలంపులు కలిగి వ్యర్థమైన మనసు కలిగి తండ్రి నీ మార్గాల్లోంచి తొలగిపోయిన వారిగా ఉన్న మమ్మల్ని ఈరోజు హెచ్చరించావయ్యా. మా కన్నులను సరి చేసుకోవడానికి ప్రభువా, మా కన్నులు ఇంకా ఏ పొరలు ఉన్నాయో యేసునామములో రాలిపోవాలి ప్రభా. ఇప్పుడే నిన్ను చూసే కన్నులు తప్ప వేరే దాన్ని చూడకుండా మమ్మల్ని భద్రపరచమని కోరుకుంటున్నాను, దాచుకునమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మదైన నీ హస్తానికి విందిన బిడ్డలందరినీ దీవించి మీరు మయం పొందమని కాపాడి కనికరించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.